హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. ముఖ్యంగా ఈ డీలింగ్ సంబంధించింది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ఏంటంటే ఈపీఎఫ్ ఎంఐడి డీలింగ్ గురించి అడుగుతున్నారు అనమాట. నాది ఇట్లా రిజెక్ట్ అయ్యింది, రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయితే ఏంటి పరిస్థితి, మళ్ళీ డీలింగ్ ఆప్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి కొంతమంది. రిజెక్ట్ అయితే అసలు ఎలా అవుతుంది రిజెక్ట్, ఎట్లా మనకి మెన్షన్ అవుతుంది అండ్ డీలింగ్ ఆప్షన్ మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేసి కూడా అడుగుతున్నారు అనమాట. అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఒక ఐడిని, ఓకేనా. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఏంటంటే డీలింక్ రిక్వెస్ట్ రిజెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్, అంటే మీకు 100% ఇది రిజెక్ట్ అయిపోయినట్లే ఇంకా, ఓకేనా. మీకు ఇలా వచ్చిందంటే అయిపోయినట్లే. ఏపీఎఫ్సి రిమార్క్ వచ్చేసరికి ఏంటంటే యాజ్ ప్రపోజ్డ్ బై ఎస్ఎస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు, బట్ ఇదైతే రిజెక్ట్ అయిపోద్ది. డీలింక్ రిక్వెస్ట్ రిజెక్టెడ్ అని చెప్పేసి మీకు వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా. ఓకే, అయితే ఇప్పుడు మనకి డీలింక్ ఆప్షన్ ఇట్లా మనకి బ్లూ కలర్లో డీలింక్ ఆప్షన్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుద్దా అంటే అవ్వదు. ఇంకా మీకు ఆ రెడ్ కలర్లో ఉన్న ఆ రిజెక్షన్ రీజన్ ఏదైతే ఉందో అది మీకు పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పుడు కూడా డీలింక్ ఇనిషియేట్ చేసామంటే అది ప్రాపర్గా అయ్యే వరకు మనం ఫైట్ చేయాలి. అది ఎలా ఫైట్ చేయాలి ఏంటని చెప్పేసి చాలామందికి నేను చెప్పాను, ఓకేనా. అట్లా అయితేనే మనకి డీలింక్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేసు లేదు మనం డీలింక్ అప్లై చేసాం కదా అది అయిపోద్దని చెప్పేసి మనం కామ్గా ఉంటే కనుక అది మీకు డీలింక్ అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే చాలామంది జెన్యున్గా వర్క్ చేస్తుంటారు అన్నమాట. 6 months బిలో సర్వీస్ ఉన్న వాళ్ళు జెన్యున్గా వర్క్ చేస్తుంటారు, ఓకేనా. వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ డీలింక్ రిక్వెస్ట్ రైజ్ చేస్తుంటారు అనమాట. అయితే మీ కంపెనీ వాళ్ళు లేదా పిఎఫ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఆ డీలింక్ అనేది మీరు చేయించాలి, ఓకే. ఈ విషయాన్ని గమనించాలి. వన్స్ అది రిజెక్ట్ అయిందంటే కనుక మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఎప్పటికీ మీకు డీలింక్ ఆప్షన్ అయితే రాదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి, ఓకేనా. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్యూచర్లో ఒక 3 months అవ్వచ్చు, 4 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, బట్ డీలింక్ ఆప్షన్ పూర్తిగా తొలగిస్తారు అన్నట్లయితే నేను విన్నాను. అది కూడా మీరు గమనించాలి, ఓకేనా. ఎవరైతే డీలింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు త్వరగా ఇనిషియేట్ చేసుకోవడం మంచిది, ఓకే. మీకు ఫైనల్గా ఈ డీలింక్ అనేది, ఓకేనా. డీలింక్ అనేది ఏంటంటే వన్స్ ఒకసారి డీలింక్ అయితే అంటే మీరు రిక్వెస్ట్ రిజెక్ట్ అయితే కనుక మరలా మీరు డీలింక్ పెట్టడానికి అయితే అవకాశం అయితే లేదు. చాలామంది నన్ను ఈ విషయాన్ని పదే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినది లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి చూడే కింద సబ్స్క్రైబ్ అవుతుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.